హాయ్ అండి, అందరికి శ్రీ మాత్రే నమః. ఈ రోజు నవరాత్రిలో 4వ రోజు అన్నపూర్ణాదేవి అవతారం కదా. ఈ రోజు అయితే నేను మాలైతే వేసుకున్నానండి. నేను, మా వారు, మా పిల్లలు అంటే నలుగురం కూడా వేసుకున్నాను. లాస్ట్ టైం అయితే నేను ఒక్కదాన్నే వేసుకున్నాను, కానీ ఈ ఇయర్ అమ్మ అయితే మాత్రం మా నలుగురి చేత మాలైతే వేయించేసింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నైట్ ఆల్మోస్ట్ 1:30 దాకా ఇంట్లో వర్క్ అయితే అయిందనమాట. అలా పనులు ఇంకా బయటకు వెళ్ళడం, మాల బట్టలు తెచ్చుకోవడం అన్ని నిన్నే. అసలు ముందుగా ఏ పనులు కూడా నేను చేసుకోలేదు. ఎందుకనేది మీకు కూడా అర్థమై ఉంటది. ఎందుకు చేయలేదు, ఎందుకు పూజలు ఇంత లేట్ గా స్టార్ట్ చేశానని వివరించి చెప్పక్కర్లేదు, మీకు అర్థమై ఉంటది. అండ్ అందుకోసమే నిన్నే వెళ్ళి అన్ని తెచ్చుకొని ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ ఇల్లు తుడిచి తడిగుడ్లు పెట్టుకొని బయట ముగ్గులు అన్ని కంప్లీట్ చేసుకొని గుడికి వెళ్ళి మా నలుగురం మాలైతే వేసుకొని వచ్చేసామన్నమాట. వచ్చిన తర్వాత ఇంకా అమ్మవారికి ఒకటి 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 రెడీ చేసేసరికి చాలా టైం అయిపోయింది. అసలు లక్ష్మీదేవికి దుర్గమ్మకి ఎవ్రీ వీక్ నేను రెడీ చేసేస్తే మహా అయితే 1 అవర్ 1.5 అవర్లు అయిపోద్ది. ఈవెన్ పువ్వులు కూడా ఈ రోజు మార్నింగ్ తెచ్చుకున్నాను అనమాట. వేప కొమ్మలు అయితే మీరు చెప్పితే నమ్మరు. మేము దారిలో వస్తుంటే ఒక చెట్టు కనబడితే మా వారిని బండి మీదకి ఎక్కించి అక్కడి నుంచి ఆ భవానీ చేత కోయించాను అనమాట. అసలు వేప కొమ్మలు కూడా ఉండవేమో అని చాలా భయం వేసింది, కానీ అమ్మ అయితే అమర్చేసుకుంది. అన్ని ఏది లోటు లేదు నాకు. నా పూజ అమ్మ పూజకి ఏది లోటు అవ్వలేదని లోటు అయిపోద్ది అని భయం చాలా ఎక్కువైంది, కానీ ఏది లోటు లేకుండా అన్ని ఆవిడ చేతులతో నాకెందుకు నేను అరేంజ్ చేసిన, నేను ఎంత కష్టపడి నేను చేసిన ఆ ఓపిక కానివ్వండి, ఆ చేసే ఒక బలం మనలో ఉండాలి, ఆ బుద్ధి అయినా ఉండాలి అంటే అమ్మ ఉండాలి. నిజంగా చెప్తున్నా, నాకైతే అమ్మ నా వెంట ప్రతి క్షణం కూడా ఉందని అనిపిస్తుంది. ఈ రోజు అయితే మాత్రం నిజంగా చెప్తున్నా, ఎందుకో హ్యాపీనెస్ తట్టుకోలేకపోతున్నాను ఈ రోజు. ఎందుకంటే మా నలుగురం మాలేసుకోవడం, మా నలుగురం భజన ఎంత బాగా అయిందో తెలుసా, అసలు మాటల్లో చెప్పలేను. లాస్ట్ ఇయర్ అయితే పీఠం పెట్టినప్పుడు ఒక్కదాన్ని అలా కూర్చొని చేసుకున్నాను అనమాట. మా వారు బయటకు వెళ్ళిపోయారు, ఆ టైంలో లేరు. కానీ ఇయర్ అతనైతే ఏకంగా లాస్ట్ ఇయర్ నీతో లేను అని చెప్పేసి ఇయర్ అతను కూడా మాల వేశారనమాట. చాలా హ్యాపీగా ఉంది. నలుగురం వేసుకున్నాం మాల. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, చాలా మంది చాలా డౌట్స్ అడుగుతూ ఉన్నారు, అక్క ఇప్పుడు 5 రోజులు వేసుకోవచ్చా మాల, 3 రోజులు వేసుకోవచ్చా, 7 రోజులు వేసుకోవచ్చా, ఎండింగ్ టైంలో 3 రోజులు వేసుకోవచ్చు, ఎండింగ్ నుంచి అంటే దసరాకి వెనకకి 5 రోజులు వేసుకోవచ్చు, 7 రోజులు వేసుకోవచ్చు, 3 రోజులు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను 9 days మాల తీసుకున్నాను అనమాట, నవరాత్రులు అనమాట. ఫస్ట్ నేను అనుకున్నా 11 days వేద్దామని చెప్పి, మనకైతే టైం కుదరలేదు, అవ్వలేదు అనమాట. దానివల్ల నేను 9 days మాల అయితే వేసుకున్నాను. 9 days కంప్లీట్ గా ఉంచి దసరా రోజు తీస్తామన్నమాట. నేనైతే ఈసారి విజయవాడ వెళ్ళలేను, ఎందుకంటే చాలా జనం ఉంటారు. పిల్లలు అంతలాగా అంటే అందరూ తీసుకువెళ్తారులేండి, కానీ నాకు భయం అంత జనంలో వెళ్ళడం, అందుకోసమనే వెళ్ళనమ్మా. అమ్మ రాలేను విజయవాడ, మొన్నే వచ్చాను కదా. కానీ నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా ఎలా అయినా వచ్చి ఒకసారి దర్శనం చేసుకుంటాను. ఈ మాల మాత్రం మీకు లాస్ట్ టైం చెప్పాను కదా, మన వైజాగ్ పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ గుడిలో అయితే తీస్తాము. అక్కడ అంటే ఎవరైనా విజయవాడ వెళ్ళలేను అనుకున్న వాళ్ళు మన దుర్గాలమ్మ గుడి వైజాగ్ చుట్టుపక్కల ఎక్కడున్న వాళ్ళైనా అక్కడ తీసుకోవచ్చు. వచ్చి చాలా జనం ఉంటారు, చాలా భవానీలు ఉంటారు. కానీ లాస్ట్ ఇయర్ మీద ఐ థింక్ ట్రిపుల్ పెరిగారేమో అనిపిస్తుంది అనమాట. 3 పెరిగారు అసలు భవానీలు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ 4 రోజులు భవానీలు చూస్తుంటే నాకైతే లోపల నుంచి అబ్బా నేను వాళ్ళు వేసుకోలేకపోయానని ఒక ఫీలింగ్ అనమాట. ఈ రోజు అయితే వేసేసుకున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎలా అవుతుందో అమ్మ నీ పూజకి నేను చేయగలను చేయలేను అన్ని సమకూర్చలేకపోయినా, అట్లీస్ట్ పువ్వులు కూడా లేవు నా చేతిలో తెల్లవారిసరికి ఎలా అనుకున్నా, కానీ అన్నీ సమకూర్చేసుకుందా తల్లి. ఇవన్నీ అనకూడదు, కానీ 9 రోజులకి 9 చీరలతో సహా అన్ని తెప్పించేశాను. ఈ 9 రోజులు పెట్టిన చీరలు ఎవరికి ఇవ్వాలన్నది కూడా నేను దసరా రోజు రివీల్ చేస్తానండి. ఎందుకంటే చాలా మంది అడిగారు కదా, అక్క మాకు కూడా పంపించండి, మీకు కూడా పంపించండి అన్న మాటకి నేను పంపించేయొచ్చమ్మా. కాకపోతే చాలా మంది అమ్మని నమ్ముకున్న వాళ్ళు అమ్మని నమ్ముకొని అమ్మ వల్ల జరిగిన ఒక ఇన్సిడెంట్ ని పెట్టారు. కొన్ని విషయాలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. అందరి కామెంట్స్ కూడా చూస్తున్నాను. అందులో 9 మందిని సెలెక్ట్ చేసి అయితే మాత్రం తాంబూలం కంపల్సరీ పంపిస్తాను. అండ్ బ్యాంగిల్స్ వచ్చేసరికి కొన్ని బ్యాంగిల్స్ మాత్రం మన ఏదో ఒక గుడి, అయితే పోలమ్మ గుడి లేకపోతే కనకమ్మ గుడి, ఏదో ఒక గుడిలో మాత్రం డిస్ట్రిబ్యూట్ చేస్తాను ఈ మాలలోనే. కానీ ఎప్పుడు అన్నది పంతులు గారిని కనుక్కొని మీకు చెప్తాను, ముందుగా ఇన్ఫార్మ్ చేస్తాను. ఒకసారి వచ్చి ఆ రోజు మాత్రం గుడి దగ్గరికి వచ్చి మాత్రం కలెక్ట్ చేసుకోండి. అండ్ మనమందరం కూడా ఒకసారి కలుద్దాం. మీరు కూడా మాల వేసుకున్నట్టయితే అందరికి జై భవాని. అండ్ ఇంకొక విషయం, మన గుడిలో లాస్ట్ ఇయర్ వైజాగ్ పిల్ల అంటే ఎవరికి తెలియదు, ఈ ఇయర్ మాత్రం అడుగు బయట పెట్టేసరికి
మిమ్మల్ని నేను ఎక్కడో చూశాను, మిమ్మల్ని ఎక్కడో చూశాను అని అంటున్నారంటే అంత అమ్మదయ్య. నాకు ఈ రోజు ఈ పేరు వచ్చిందంటే అమ్మ వల్లే. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, మాటల్లో అయితే అస్సలు చెప్పలేను. అండ్ ఇంకొక మాట అంటే డౌట్స్ కూడా క్లియర్ చేస్తున్నాను. నాకు గుర్తొచ్చినప్పటికీ కొన్ని కామెంట్స్ అయితే అలా గుర్తొస్తున్నాయి, అవి కూడా మీకు డౌట్స్ క్లియర్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే అమ్మ మాల్లో ఉన్నప్పుడు డేట్స్ వస్తే ఏం చేయాలక్క అని అడుగుతున్నారు. డేట్స్ వస్తే ఏం చేయలేంరా, అదే ఆ తల్లి దయ మన ప్రాప్తి. ఏ టైంకి రావాల్సిన ఆ టైంకి వచ్చేస్తే ఎవ్వరు మేము చేయలేము. అదేదో తప్పు అయిపోయింది, నా వల్ల ఏదో తప్పు జరిగిపోయింది, నేనేదో నెగిటివ్ అనే సెట్టి పరిస్థితుల్లో కూడా అనుకోకండి. ఏం జరిగినా మన మంచికే. ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ వేసుకుంటాం. మాలలు బట్టలు గంగలో కలిపేసి, చేతుకున్న బ్యాంగిల్స్ మెడలో మాలలు బట్టలు గంగలో కలిపేసి, చేతుకున్న గాజులు మాత్రం తీసి ఏదైనా చెట్టుకి కట్టేసేయండి. అంటే మీరు కాదు, 3 days 4 days కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి పాలల్లో కడిగేసి చెట్టుకి కట్టండి. మళ్ళీ మైలుతో అలా కట్టకూడదు కదా, అందుకు నేను చెప్తున్నాను అనమాట. ఒక్కసారి పాలల్లో కడిగేసి భవానీ గాజులు గంగలో కడిగి అంటే మంచినీళ్ళలో ఒకసారి కడిగి చెట్టుకి అయితే కట్టేసేయండి. అండ్ ఇదే, అంతకు మించి ఇంకేమీ లేదు. మాలలో ఉన్నప్పుడు నియమానిష్టలు అనేవి లాస్ట్ ఇయర్ మనం వీడియోలో చెప్పాము. అది ఆల్రెడీ చాలా మంది చూస్తున్నారు, పాటిస్తున్నారు అని కూడా అనుకుంటున్నాను. అండ్ నాకు తెలిసినంత వరకు ఒకటి చెప్తాను, 9 రోజులు 9 నైవేద్యాలు 9 అలంకరణతో అందరూ చేయాలని రూల్ ఏమీ లేదు. అందరూ చేసుకునే స్తోమత ఉంటుందని కూడా లేదు. అప్పో చేసి చేద్దామని కూడా నేను చెప్పను. అమ్మ మనకిచ్చిన దాంట్లో పసుపు కుంకుమ అర్చన చేసుకుంటూ మనం కప్పుడు పాలు పెట్టినా, ఈ వేడివేడి అన్నంలో 1 స్పూన్ నెయ్యి వేసి చిన్న పంచదార వేసి అమ్మకి పెట్టినా అది నైవేద్యమేనండి. మనస్ఫూర్తిగా అమ్మా నువ్వు ఏమిస్తే నేను అది నీకు ఇవ్వనిస్తానని చెప్పి మీరు తినే ఫుడ్లో అంటే మీరు ఏదైతే ముందుగా ప్రిపేర్ చేసుకుంటారో తొలి ముద్ద అమ్మకి నైవేద్యంగా పెట్టారంటే అదే చాలండి. అదే 10,000 10 కోట్లతో సమానం అనమాట. మనసు నిండా ప్రేమ. అండ్ ఏమంటారు, మైండ్ నిండా నమ్మకం. అమ్మ నువ్వు ఉన్నావన్న నమ్మకం ఉంటే చాలు. అంతకు మించి ఇంకా అమ్మ మన దగ్గర నుంచి ఏమీ ఆశించదు. అమ్మ మనకి ఏమి ఇవ్వాలో మనం అడగక్కర్లేదు, ఆవిడే మనకి ఇస్తుంది. ఇదే నేను నమ్ముతున్నాను. అండ్ నాకున్న దాంట్లో నేనైతే ఎవ్రీ వీక్ పూజలా చేసుకుంటాను, మీ అందరికీ తెలిసిందే. అండ్ ఈ నవరాత్రులు ఇంకా బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ అందరూ కూడా హ్యాపీగా ఉంటే మీరు కూడా మాలేసినట్టయితే అందరి పూజలు కూడా చాలా బాగా అవ్వాలని కోరుకుంటున్నాను. అందరు దీక్షలు కూడా హ్యాపీగా కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ వీడియోకి కామెంట్స్ చేయండి. నెక్స్ట్ వీడియోకి కంపల్సరీ చెప్తాను. లాస్ట్ ఇయర్ పూజలో అయితే మనం కలసం పెట్టుకోలేదండి, నేనైతే కలసధారణ చేయలేదు. ఈసారి మాత్రం కలసం కూడా పెట్టుకున్నాను అనమాట. అమ్మవారికి ఆ చున్నీ వచ్చింది కదా మనకి కిట్లో, అది అలాగా కలసం పైన వేసాను అనమాట. ఇంకా బ్యాంగిల్ మాల చూడండి ఎంత బాగుందో కదా, పసుపు కొమ్ముల మాల బ్యాంగిల్ మాల అయితే అమ్మకి ఇంకా దండ వేయడానికి జాగా కూడా లేదు. నిమ్మకాయల దండ కుట్టాను కానీ ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. ఇంకా బరువు అయిపోతుంది అని చెప్పేసి అడుగుతారు, అక్క నిమ్మకాయల దండ ఎక్కడ పెట్టలేదని అడుగుతారు మీరు కంపల్సరీ. నిమ్మకాయల దండ మాత్రం నేను పెట్టలేదండి, కుట్టేశాను ఆల్రెడీ, కూర్చాము. కాకపోతే వెయిట్ ఎక్కువ అయిపోద్ది అని చెప్పేసి ఆగిపోయి మేము పక్కన పెట్టాను. ఈవినింగ్ పూజలో పెడదామని చెప్పేసి, రేపు కానీ ఈవినింగ్ పూజలో కానీ పెడదామని పక్కన పెట్టేశాను అనమాట. ఆ పసుపు కొమ్ముల మాల అండ్ గాజుల మాల అయితే మా ధనక్క కుట్టి పంపించారు, నైట్ తీసుకొచ్చి మరీ ఇచ్చారనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ ఇయర్ అఖండ జ్యోతి వచ్చేసరికి చిన్న ప్రమిదిలో పెట్టుకున్నాను. అంటే 3 days మనం వేసాం కదా మాల, చిన్నది సరిపోతుందిలే 3 రోజులకి అని చెప్పేసి పెట్టాను. ఆ 3 రోజులు కూడా కళ్ళ కింద ఒత్తులేసుకున్నట్టు నిజంగా అలాగే కాపాడుకొని వచ్చాను అనమాట. నా మాల కంప్లీట్ అయినంత వరకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఈసారి 9 days కాబట్టి పెద్ద కుంది తీసుకున్నాను, దాంట్లో 1/2 లీటర్ ఆయిల్ వరకు పట్టిందండి. అలా ఉంటే మాత్రం మనం ఒక గంట గడియ బయటికి వెళ్ళినా హ్యాపీగా ఉంటుంది అనమాట. అండ్ అమ్మ ఉన్నప్పుడు ఇంట్లో ఒక్కటి మాత్రం పాటించండి, పీఠం పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఏమంటారు అంటే పీఠం పెట్టుకొని మాల వెయ్యలేని వాళ్ళు, పీఠం పెట్టుకున్న వాళ్ళు అయితే ఈ 9 రోజులు మంచం మీద పడుకోకండి. పీఠం పెట్టిన ఇంట్లో మంచం మీద పడుకోకండి, కిందే పడుకోవడానికి ట్రై చేయండి. బ్యాక్ పెయిన్ అది అంటే మరి ఏం చేయలేం. ఏదైనా కింద చాప లాంటిది బొంత లాంటిది వేసుకొని పడుకుంటే కానీ ఎట్టి పరిస్థితుల్లో బెడ్ ఎక్కకండి. అమ్మని కింద ఉంచి మనం పైన పడుకుంటే కరెక్ట్ కాదు కదా. మా సపరేట్ రూమ్స్ ఉంది అంటే మాది కూడా దేవుడి గది సపరేట్ ఉంటుంది, అమ్మవారికి మా బెడ్రూమ్ సపరేట్ ఉంటుంది అనమాట. అయినా కూడా నేను కిందే పడుకుంటే, ఇప్పుడే కాదు అంటే మాలలో ఉన్నామని కాదు, మాలలో లేకపోయినా ఎవ్రీ వీక్ నేను అమ్మ పూజ చేసుకున్నప్పుడు కిందే పెట్టుకుంటాను అనమాట పీఠం. అండ్ ఇంకొకటి చెప్తాను, ఇటు రండి ఒకసారి. నా బుజ్జి కనకయ్య చూడండి ఎంత బాగున్నాడు, అమ్మ పక్కన కొడుకు ఎంత బుజ్జిగా ఉన్నాడో కదా. నాకేమో అతని దగ్గర అతనికి ఆ ప్లేస్ అలా సరిపోయింది అనిపించింది అనమాట.
పసుపు గణపతిని అయితే మాత్రం ఈ రోజు సాయంత్రం కదిపేసి రేపు మార్నింగ్ తీసేసి మేము నలుగురం మాలలోనే ఉన్నాం కాబట్టి మేము ఫేస్ కి రాసేసుకుంటాం అనమాట. లేదు అనుకున్న వాళ్ళు గంగలో కలపచ్చు, లేకపోతే అస్సలు ఏమీ బాధపడకండి, అది ఏం చేయాలని అసలు ఆలోచించలేదు. చక్కగా ఒంటికి మొహానికి పూసేసుకోవచ్చు అనమాట అయ్యవారిని. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది, ఎందుకంటే అమ్మవారి పసుపుతోనే అయ్యవారిని రెడీ చేశారు కదా. ఆ తయారులో నుంచి వచ్చిన ఆ గణపయ్యని మన ఒంటికి రాసుకుంటే అతను మనల్ని అమ్మ అని అనుకుంటారంట. అందుకోసం అని చెప్పేసి ఆ గణపయ్యను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మొక్కల్లో పెట్టకండి ఎవరు కూడా. భవానీ మాలలో ఉన్న మాలలో లేకపోయినా మాత్రం మొహానికి అయితే రాసేసుకోండి. చిన్న గణపయ్యను చేసుకోకండి, పెద్దది చేయకండి. అసలు చిన్న గణపయ్యను చేసుకున్నారు ఎప్పుడు ఒకసారికి రాసేసుకోవచ్చు, లేకపోతే 2 times అయిపోద్ది. పెద్ద గణపతిని చేస్తే మాత్రం మనం అంత పసుపు మనం రాయలేం కాబట్టి అది స్మెల్ వచ్చేస్తుంది అనమాట, పుల్ల వాసన వచ్చేస్తుంది అనమాట. అందుకోసం చిన్న గణపతి ఎప్పుడు నేను చేసినా సరే ఈ సైజ్ గణపతి చేస్తాను. ఇప్పుడు నేను పెట్టాను కదా, దాన్ని ఇంకా చిన్నదే చేస్తాను. మేము నలుగురం మాల్లో ఉన్నాం కాబట్టి నలుగురం రాసేసుకుంటాం అని చెప్పేసి అది కొంచెం పెద్ద సైజ్ చేశాను అనమాట. అంతేనండి. ఈ వీడియోకి అయితే మాత్రం ఇంతవరకు చెప్పాలనుకున్నాను. నెక్స్ట్ వీడియోలో మాత్రం మనకి పూజ అంటే చిన్నపిల్లలకి పూజ, బాల త్రిపుర సుందరి శ్రీదేవి పూజ ఎలా చేస్తారు. ఆల్రెడీ ఆ డే అయిపోయింది, కానీ ఈ నవరాత్రుల్లో ఏదో ఒక రోజు అయితే చేసుకోవచ్చు. నేను ఈ నవరాత్రుల్లో ఏదో ఒక రోజు అయితే మొత్తం పూజ అయితే చేసుకుంటా. యాక్చువల్లీ మనం 9 members పిల్లలు అనుకుంటారు, కానీ అంతమంది దొరకకపోయినా పర్వాలేదు. ఇద్దరు దొరికినా, ఒక్కరు దొరికినా, ముగ్గురు దొరికినా పర్వాలేదు, ఒక్కరు ఉన్నా పర్వాలేదు. ఆ తల్లిని, ఆ పిల్లని మనం అమ్మవారి కింద భావించి అన్ని ఆ పాపకి ఏదైతే ఇష్టమో అన్ని ఇచ్చి మంచిగా కడుపు నిండా భోజనం పెట్టి వచ్చిన పిల్లకి కాలు కడిగి మంచిగా తాంబూలం ఇచ్చి పంపించండి. తినిపించి మన చేత్తో మనం తినిపించి పంపిస్తే ఆ మనసు, ఆ చిన్న పిల్ల మనసు ఎంత ఆనందం పడుతుందో, అంటే కల్మషం లేని మనసు ఎంత సంతోషించి ఆశీర్వాదం మనకి ఇస్తుందో, అదే మనకి అమ్మ వచ్చి ఆశీర్వదించినట్టు అనమాట. ఆ పూజ వీడియో డీటెయిల్స్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. అసలు ఏమేమి చేయాలి, ఎలా చేయాలి, ఏం తీసుకోవాలనేది కూడా క్లియర్గా రేపు వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీకు కామెంట్ చేయండి, ఈ వీడియో కింద కంపల్సరీ రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో కూడా క్లియర్గా డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను అనమాట. నా అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. జై భవాని.